ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి అంతా కూడా మీ సహాయం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మీ కంచె మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మంచి నిద్ర మాకు దయచేశారు. ఏ అపాయము, ఏ ప్రమాదము మాకు సంభవించకుండా మీ రెక్కల చాటున భద్రపరిచారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాలంలో మరి యొక్క నూతనమైన, ప్రశస్తమైన, విలువైన రోజులో మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకున్నందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు అని కీర్తనల గ్రంథం 66వ కీర్తన 12వ వచనంలో అయా మీ లేఖనములు సెలవిస్తూ ఉన్న రీతిగా అయా మేమున్న ప్రాంతంలోనే సమృద్ధి కలగజేయగలిగిన దేవుడవు నాయన. ఇస్సాకు కరువు గల ప్రాంతంలో సైతం అయా విత్తి నూరంతల పంటను పొందుకోగలిగినటువంటి విధముగా ఆశీర్వదించిన దేవుడవు. ఈ రోజున మరి మేము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అది సమృద్ధిగా మార్చబోతున్నందుకు అయా మాకు ప్రతిదీ కూడా అనుగ్రహించబోతున్నందుకు అయా మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఎవరైతే మరి లేమితో, నష్టాలతో, కష్టాలతో అయా బాధపడుతూ జీవిస్తూ ఉన్నారో, ఈరోజు మరి ఎలా గడుస్తుందేమో అనే ఆలోచన చేస్తూ ఉన్నారో వారందరి జీవితంలో మీరు సమృద్ధిని దయచేయండి, దీవించండి, కాపాడండి ప్రభువా. అనేక మంది బిడ్డలు లేవగానే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, మొరబెడుతున్నారు. నీవు కార్యము చేస్తావని చూస్తూ ఉన్నారు తండ్రి. అయా ఈ రోజున వారి యొక్క ప్రతి విధమైన కార్యమును కూడా సఫలపరచండి. వారి ప్రతి ఆలోచనను కూడా ఫలింపచేయండి నాయనా. బహుగా దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానమును, శక్తిని, బలమును ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నాయనా. ఆగిపోయి ఉన్న కార్యములు కూడా మీ కృపా సహాయమును బట్టి నూతన పరచబడునుగా కాని ప్రార్థిస్తున్నాం. అయా మేము ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా, సమాధానముతో జీవించే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. క్రొత్త పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారి అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగా ప్రతి ఒక్కరూ ప్రయాణించే కృప చూపించండి. మార్గమందు ప్రమాదాలు, అపాయాలు అయా అనేకమున్నప్పటికీ అవేవి ఏ బిడ్డను ముట్టకుండా ఈ రోజంతను కూడా కాపాడమని బ్రతిమాలుకుంటూ ఉన్నాము ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఆకలి, అనారోగ్య సమస్యలు, బలహీనతలు, కృంగుదలలు, అప్పులు చేసే పరిస్థితులు ఏవి కూడా బిడ్డలకు రాకుండా ప్రతి విషయంలో కావలసిన వాటన్నిటిని దయచేస్తూ రమ్మని, మంచి ఆరోగ్యంతో నింపమని, ఆర్థికంగా స్థిరపరచమని, అప్పులను కొట్టివేయమని అయా అదే విధముగా గొప్ప స్థానంలో బిడ్డలు నిలబడే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయనా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, అదేవిధంగా డెలివరీస్ను కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాము. బిడ్డలకు అన్నీ కూడా అనుకూలంగా ఉండడానికి డాక్టర్స్ మరియు సిబ్బంది కూడా తండ్రి వారికి అనుకూలంగా మారడానికి సహాయము దయచేయండి తండ్రి. ఆయన ఎగ్జామ్స్ రాస్తూ, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. వారికి మంచి జ్ఞాపక శక్తి దయచేయండి. తెలివితో నింపండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయా, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉన్నారో ఈ రోజంతా వారిని భద్రపరచండి. ఏ సమస్య వారి దగ్గరికి రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము.
లోకమాయలో పడిపోకుండా అపవాది వేస్తున్న ఆ ఉచ్చుల్లో ఏ బిడ్డ చిక్కుపడకుండా అయ్యా ప్రతి బిడ్డకు వాక్య జ్ఞానము ఇచ్చి నడిపించమని మీ కృపను బట్టి దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరిని దీవించండి. బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఒక్కరికైనా మేము నోరు తెరిచి మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించి మా వంతులుగా మేము పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.